గాజాలోకి చొరబడ్డటువంటి ఇజ్రాయెల్ క్రమంగా అక్కడ రఫా దాకా వెళ్ళిపోయింది. అక్కడ ప్రజలని కన్విన్స్ చేస్తూ వచ్చింది. మీ మధ్యలో హమాస్ తీవ్రవాదులు ఉన్నారు, మీ ప్రాణాలు వాళ్ళే తీపిస్తున్నారు, మేము కాల్పులు జరుపుతున్నప్పుడు మీరు వచ్చి అడ్డుపడుతున్నారు, మీరు అడ్డుపట్టడం వలన వాళ్ళని మిమ్మల్ని చంపాల్సి వస్తుంది, ప్రజల్ని చంపుతున్నామని చెప్తున్నారు, మాకు ప్రజల్ని చంపే ఉద్దేశం లేదు అంటే మరి మేమేం చేయమంటారు అని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళేమో మమ్మల్ని మా ఇళ్లలో బందీలుగా పెడుతున్నారు, లేకపోతే మమ్మల్ని బందీలుగా చూపెడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళని అడ్డుపెట్టి మీ మీదకి రమ్మని మమ్మల్ని చెప్తున్నారు, మరి మేమేం చేయాలి అంటున్నారు. అదే సందర్భంలో అది మా తప్పు కాదు కదా, మీ తప్పే అంటూ ఇంతవరకు ఇజ్రాయెల్ చెప్పుకుంటూ వచ్చింది. దాంతో ఇజ్రాయెల్ మాట విననందుకు గాను ఓ పక్కన ఆహారపు బంద్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆహారాన్ని ఐక్యరాజ్య సమితి తరపు నుంచి తీసుకొస్తే వాటిని వీళ్ళే ఎత్తుకుపోతున్నారు, చివరికి గాజా పౌరులకి దొరకట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ కొత్తగా అమెరికాతో కలిసి టైఅప్ అయి చేస్తుంది ఏంటంటే అమెరికా ఆహార సరఫరా చేస్తుంది, ఇతరత్ర వైద్య వస్తువులు ఇవన్నిటి కూడా అమెరికా చూసుకుంటుంది. కానీ ఈ మధ్యలో విరుచుకుపడేటటువంటి హమాస్ తీవ్రవాదులకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రజల్నే అటాక్ చేయమంటుంది. ప్రజలకి ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధపడింది, ప్రతి ఇంటికి 2 ఆయుధాలు చొప్పుల ఇవ్వడానికి సిద్ధపడింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మాత్రం అది వద్దంటోంది. ఎందుకంటే వీళ్ళలో ఎంతమంది మనకు మద్దతుగా ఉంటారో తెలియదు, మన దగ్గర ఆయుధాలు తీసుకుని రేపు పొద్దున మనల్నే దాడి చేయొచ్చు, లేదా వీళ్ళ దగ్గర ఈ ఆయుధాలు ఉన్నప్పుడు హమాస్ వాళ్ళు వెళ్ళి ఆ ఇళ్ల మీద పడి వాళ్ళని చంపేసి ఆ ఆయుధాలు తీసుకుంటారు, వాళ్ళ ప్రజలంటూ ఏం ఫీలింగ్ ఏం లేదు, కాబట్టి వద్దని చెప్తున్నారు. దీంతో నెతన్యాహు ముందుకెళ్దాం అనుకున్న వ్యక్తి ఆగిపోవాల్సి వచ్చింది.